अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం. అన్ని ఊళ్ళు తిరిగి అన్ని క్షేత్రాల్లో గానం చేసి అంతటిని పవిత్రం చేయవలసిన బాధ్యత భగవంతుడు పెట్టాడు వారికి. అందుకే ఒక చోట ఉండిపోవాలని కోరి కలిగినప్పటికీ ఉండనీయక తిరిపేటటువంటి దైవ సంకల్పం ఒకటి ఉంది. దానితో తిరుగుతున్నాడు అన్నీ కూడా. అలాగా క్రమంగా వెళుతూ ఉండగా మధ్యలో ఆయనకు మళ్ళీ జ్ఞాన సముద్రం కలిశాడు. వాళ్ళిద్దరూ కలిసి మరికొన్ని క్షేత్రాలు, అందులో వారి ఉభయులు కలిసి పుగలూరు అనేటువంటి చోటుకు చేరుకుని అక్కడ కూడా స్వామిని స్తుతించారు. అక్కడి నుంచి క్రమంగా వారు ఉభయులు కలిసి వెళ్ళిన క్షేత్రాలు కొన్ని ఉన్నాయి. ఇప్పటికీ మీరు ఆ క్షేత్రాలకు వెళితే ఉభయులు వచ్చిన ఒక ఆనవాలు అక్కడ ఉంటుంది. ఉభయులు రచించిన పదిగాలు అక్కడ గోడల మీద వ్రాసి ఉంటాయండి. అలా వచ్చినవి తిరుఅంబూర్, తిరుక్కడవలూరు ఇత్యాదులు వెళుతున్నారు. ఆ తిరుక్కడవలూరు దగ్గరికి వచ్చినప్పుడే మొన్న చెప్పుకున్న కథ గుర్తు తెచ్చుకోవాలి. వాళ్ళిద్దరూ కలిసి అక్కడికి వచ్చినప్పుడే ఒక భక్తుని ఇంటికి వెళ్ళి భోజనం చేశారు. అతడి గుగ్గులు కలయనయనారు. చెప్పుకున్నాం, గుర్తుంది కదా, గుగ్గులు నయనారు. అతను గుగ్గుళ్ళు శివుడికి స్వామికి ధూపం వేస్తూ అనుగ్రహం పొందినటువంటి కళానాథుడు అనబడేటువంటి నాయనాన్ని చెప్పుకున్నాం కదా. ఆయన ఇంటికి వెళ్ళి భోజనం చేశారు వీళ్ళిద్దరూ ఒక ప్రస్తావన చేసుకున్నాం. అది ఇప్పుడే సంఘటన వచ్చిందనమాట. అక్కడికి వెళ్ళి వారి ఇంట్లో భోజనం చేయగానే ఆయన అంత పరవశించిపోయాడు. అక్కడ తిరువక్కూరు అనే చోటుకు వెళ్ళారు. అక్కడ స్వామిని చూస్తూ తాన్ తొన్ని మాడం అని ఒక పదిగాన్ని పలికాడు. తాన్ తొన్ని మాడం అంటే తనంత తాను ఆవిర్భవించిన స్వామి అని సంబోధన. అంటే స్వయంభూ రూపంతో వచ్చిన పరమేశ్వర అని కీర్తిస్తూ అక్కడి నుంచి తిరునీలి మిలలై అనే చోటుకు చేరుకున్నారు. అక్కడ బ్రహ్మాదులు కూడా తెలుసుకోలేని పరమేశ్వరుడు ఇక్కడ కొలువు తీరి మనల్ని అనుగ్రహిస్తున్నాడే అని చెప్తూ ఉండగా ఆ చోటుకు చేరేటప్పటికల్లా దానికి సంస్కృతంలో తేజినీవనం అంటారండి. అక్కడ ఒక భయంకరమైన క్షామం నెలకొని ఉన్నది. అది కూడా కావేరీ నదీ తీరమే. అప్పుడు కావేరి ఎండిపోయింది, కరువు ఏర్పడినది. మనసు చలించిపోయింది మహానుభావులకి. ఈ కరువుతో ఉన్నటువంటి ఈ కాలంలో ఎవరికి ఆహార సామగ్రి లేదు, సంపద లేదు, ఇటువంటి దరిద్ర స్థితి ఇక్కడ ఉన్నదే, ఇది ఎలా తొలగుతుంది అని ఉభయులు గానం చేస్తే ఒక చిన్న గిన్నెలో కొన్ని బంగారు కాసులు అక్కడ కనబడ్డాయి. ఏమిటా ఇదని చూస్తున్నారు. కనబడితే లాగేసుకున్న స్వభావాలు కావు కదా. ఏమిటా ఇదని ఆలోచిస్తుంటే ఈశ్వరుని వాణి మెడబడింది. మీ పదిగానికి సంతోషించింది పెట్టాను, ఈ ద్రవ్యంతో మీరు కావలసిన వస్తువులు సంపాదించి ఇక్కడున్న వారందరూ ఆకలి తీర్చండి అన్నారు. వెంటనే ఆ దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి పదార్థాలన్నీ ఇక్కడ తీసుకువచ్చి ఊళ్ళో వాళ్ళందరికీ సంతర్పణలు ఏర్పాటు చేశారండి వీరు ఉభయులు కలిసి. అలాగ రోజు వీరు పాట పాడడం, ఆయన బంగారు కాసులు ఇవ్వడం, ఈ బంగారు కాసులతో అవి తీసుకురావడం. ఎందుకు అంటే ఏ కాలంలో ఏవి జరగాలో అవి జరగాలి. గౌతమ్ మహర్షి కరువు ఏర్పడినప్పుడు శివుని కోసం తపస్సు చేసి ఏం కావాలయ్యా అని వరుణుడు వచ్చి అడుగుతాడు. ఎందుకంటే వాటర్ డిపార్ట్మెంట్ ఆయనది. ఈయన వర్షం కోసం తపస్సు చేస్తున్నాడు కదా, వరుణుడు వస్తాడు, వర్షం కావాలంటాడు. కొన్ని సమయాల్లో కొన్ని జరగవు, అది సమూహ ప్రారంధం మీద కాల నియమం. నువ్వు అడిగేవి కానీ మేము వర్షం కురిపించము, అది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని నేనేదో చేసేయాలి వర్షం కురవాలంటే ఆ కాలాల్లో కొన్ని కురవు, ఒక్కొక్కప్పుడు కురియచ్చు. అమృతవర్షిని ముత్తుస్వామి దీక్షితులు ఆలపిస్తే అఖండ కాంచీ మండలంలో కరువు తీర వర్షం కురిసింది. అంటే అప్పుడు ఈ గానానికి అది కురిసే యోగం ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎంత చెప్పినా గౌతమ్ మహర్షి తపస్సు చేసినా వరుణుడు ఈ కాలం కాదు నీరివ్వను అంటే నా తపస్సు వ్యర్థమా? నీ తపస్సు వ్యర్థం కాదు, నీకోసం ఇక్కడ నీరు పెడతాను, అక్షయ జలం ఇస్తాను, ఒక చిన్న మడుగు తవ్వు, నేను అందరూ నీరు పెడతానన్నాడు. ఇక్కడ తవ్వాడు ఆయన, నీరు పెట్టాడు.
ఆ నీటితో వ్యవసాయం చేశాడు గౌతముడు. అంటే ఈ కథ ఎందుకు చెప్పుకున్నామంటే ఆ కాలం అనుకూలం కానప్పుడు దైవం కూడా ఆ సమయంలో చేయడు. అందుకే ఆ బంగారు కాసులు పెట్టే బదులు వర్షం కురిపించవచ్చు కదా అని ప్రశ్న మనకు రావచ్చు, ఎందుకంటే అతి తెలివైన వాళ్ళం కదా. అందుకే చెప్పడం ఏంటంటే ప్రస్తుతం వర్షం ద్వారా కరువు తీర్చే అవకాశం లేదు. మీ పాట యొక్క ఫలానికి నేను బంగారు కాసులు పెట్టాను, దీని నుంచి మరొక ప్రాంతంలో ఉన్న పదార్థాలు ఇక్కడ తెచ్చిపెట్టి వాళ్ళకి పెట్టండి. ఇక్కడ అలా చేయగానే భక్తజన సహాయంతో మరొక ప్రాంతం నుంచి ఆ ధాన్య పదార్థాలు, సస్యాలు అంటే కాయగూరలు, శాఖపాకాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ వండి పెట్టేవారు. ఇలా కొన్నాళ్ళు అక్కడ సేవ చేసిన తర్వాత కరువు పోయింది. అంటే మహాత్ములు వారి యొక్క ఉనికితో, తపస్సుతో ఆ ప్రాంతాలను ఎంత పవిత్రం చేస్తారో తెలుసుకోవాలి. కేవలం బోధతో, గానంతో మాత్రమే కాకుండా వాళ్ళ పాదస్పర్శతో, వాళ్ళ బోధతో పవిత్రం చేస్తారు. అందుకే ఆదిశంకరులు ముమ్మార్లు ఈ దేశమంతా సంచరించడానికి కారణం కేవలం తన యొక్క సనాతన ధర్మ వేదాంత బోధ చేయడానికి మాత్రమే కాదు, ఈ భూమిని పవిత్రం చేయడానికి. మహాత్ములు అడుగు పెడితే అంత జరుగుతుంది. అందుకే ఒక పెద్దలు అంటారు, వారి పదములతో భూమి పవిత్రమవుతుంది అని. పదములు అంటే మాటలు, పదములు అంటే పాదాలు రెండు. వారి మాటలతోనూ వారి అడుగులు వేయడంతోనూ. ఎందుకంటే మాటలకేం శక్తి ఉంటుందండి, అది తపశ్శక్తిమంతులు మా నోట వచ్చినప్పుడు ఆ మాటకి శక్తి ఉంటుంది. ఇక్కడ ఆ తపశ్శక్తి కలిగి ఉండాలి. దానితో కూడిన మహానుభావులు కనుక వీళ్ళ అడుగులతో ఆ విధంగా పవిత్రమైంది ఆ చోటు. అప్పుడు భగవానుడు మీరు ద్వంద్వాతీతులైన వారు గనకనే మీ ద్వారా అనుగ్రహం చేయించానని చెప్పెట్ట. ద్వంద్వాతీతులు సుఖదుఖాలకు అతీతులైన వారు మాత్రమే ఇతరుల దుఃఖాన్ని చూసి బాధపడగలరు, వారికి కలిగిన సుఖదుఖాలు పట్టించుకోరు. అటువంటి అనుగ్రహం మీకున్నది అని చెప్పగానే అక్కడి నుంచి వెళ్తున్నారు. కానీ ఒక చిన్న విషయం జరిగింది ఇక్కడ. రోజు జ్ఞాన సంబంధుడికి కొన్ని కాసులు, ఈయనకు కొన్ని కాసులు దొరుకుతున్నాయి. జ్ఞాన సంబంధికి దొరికిన కాసులు ఈయనకు దొరికిన కాసు కంటే నాణ్యంలో కొంచెం తక్కువట. ఎవరిది? వాగీశుడు కాసు కంటే జ్ఞాన సంబంధుడి కాసు నాణ్యంలో కొంచెం తక్కువ. కనుక అది ఎవరైనా అమ్మకానికి ఇస్తే ఈయనకి ఎంత రేటు ఉందో అంత ఇచ్చేవారు బంగారానికి. ఈయన దానికి తగ్గించి ఇచ్చారు. నవ్వుకున్నాడు జ్ఞాన సంబంధుడు. స్పర్ధలు రాలేదు చూడండి, ఎందుకంటే భక్తులు కదా, భక్తులుగా ఉండవు. ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఎందుకు ఇలా చేసాడంటే శివుడికి ఒక లీల ఉంది. ఈయన పాడుతూ తిరుగుతున్నాడు కానీ ఈయన శ్రమ పడుతూ ఇన్ని సంచరిస్తూ ఒకటి కాదు ప్రతి చోట పార పట్టుకు లాగుతూ శారీరక శ్రమ ఎక్కువ పెడుతున్నాడు కనుక ఈయనకు అంత నాణ్యమైనది ఇచ్చానని చెప్పాడు శివుడికి. ఆ శరీర శ్రమ కూడా వినియోగించాడు, దాని ఫలితం ఇది. శ్రమకు తగ్గ ఫలం ముట్ట చెప్పద్దు, అన్నీ లెక్కలు పెట్టుకుంటాడండి ఈశ్వరుడు. గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాం ఆయనకి ఏమీ లెక్క, ఇంకోరు ఎవరో ఉన్నారు తిక్కలోడని, కాదు లెక్కలోడు. గుర్తుపెట్టండి, తిక్క శంకరయ్య కాదు, లెక్క శంకరయ్య ఆయన. ఎవడు ఏం చేశాడో ప్రతిదీ గమనించుకుంటాడు, చెల్లుకు చెల్లు చేస్తాడు, అందులో సందేహం లేదు. నువ్వు ఎంత భక్తితో ఎంత కొలిచో చూస్తాడు ఆయన. నిష్కపటంగా ఎంత ఉంది ఆయన కూడా. ఆయన లెక్క ఎప్పుడూ తప్పదండి. కాల కలయతామహం అన్నాడు కృష్ణ పరమాత్మ. లెక్క పెట్టే వాళ్ళలో కాలాన్ని నేను అన్నాడు. ఆ కాలం కాల్కులేట్ చేసేస్తూ ఉంటుంది, దాని తగ్గ ఫలితం ఇచ్చేది మళ్ళీ కాలస్వరూపుడే. ఆయన మహాకాలుడు, ఇంకేం చెప్తారో చెప్పండి ఇక్కడ. అందుకే స్వామికి అలా నమస్కారం చేసుకోవాలి. ఇలా లెక్క కట్టాడు. ఇలా వెళుతూ ఉంటే వేదారణ్యం అని క్షేత్రం వచ్చిందండి. తిరుమరైక్కాడ్ అని దానికి తమిళంలో ఉన్న పేరు. అనేక శివక్షేత్రాల భక్తాగ్రేసులు ఇద్దరు చూస్తూ చూస్తూ తిరుమరైక్కాడుకు వచ్చారు. అక్కడికి వచ్చేటప్పటికల్లా సింహద్వారం మూసుకుపోయింది అక్కడ. అదెందుకంటే ఒకప్పుడు వేదవేత్తలు అక్కడ ఉంటూ కొలుచుకునేవారు. కాలాంతరాల్లో వచ్చే పరిణామాలకి వేదవేత్తలు అక్కడ ఉండలేని పరిస్థితి చేసి వచ్చేశారు. వాళ్ళు తిరిగి వచ్చేగా అది మూసుకుపోయింది మొత్తం. తర్వాత ఎవరు తెరవలేకపోయారు. అంటే వేదవేత్తలు నిష్క్రమిస్తే పరమేశ్వరుడు తట్టుకోలేడు, ఇది తెలుసుకోవాలండి. వేదానుకున్న శక్తి అది. అందుకే ఆ సింహద్వారం మూసుకుపోయింది. ఎందుకో కారణం ఎవరికీ తెలియలేదు. తర్వాత కాలాంతరంలో దాన్ని సముద్ధరించేటప్పుడు ఈ సింహద్వారాన్ని తెరిచే ప్రయత్నం చేశారు. రాజులు శిల్పుల చేత పనివారి చేత చేయించినా తెరుచుకోబడలేదు, అలాగే ఉండిపోయింది. సరే ఇంకేం చేస్తారు, పక్కన వేరే ఒక ద్వారం ఏర్పాటు చేసుకుని దాంట్లో శివుని దగ్గరికి వెళుతూ సేవ చేసుకుంటూ ఉండేవారు. సింహద్వారం మాత్రం ఎప్పుడూ తెరుచుకోబడలేదు. అప్పుడు ఈ విషయం అంతా ఇద్దరికి తెలిసింది. ఎవరికి? జ్ఞాన సంబంధుడికి, అప్పరికి. ఇప్పుడు నేను హాయిగా అప్పర్ అనొచ్చు, పేరు పెట్టకున్నంత వరకు అనకూడదుగా, కానీ అప్పర్ ఇద్దరికి తెలిసింది. మరి సింహద్వారం ఏం చెయ్యాలి అంటే, నువ్వు పాట పాడు అప్పర్, అది తెరుచుకుంటుందేమో చూద్దాం అన్నాడు ఇక్కడ. అని నువ్వు నాకు అంటున్నావు కనుక నీ వాక్కు వల్ల నా వాక్కు ఫలించాలి, శివానుగ్రహం రావాలి అని అత్యంత వినయంగా పదిగం పాడడం మొదలుపెట్టాడు ఈ మహానుభావుడు. ఎప్పుడైతే పదిగం పాడాడో కొంతసేపటికి ఎన్నాళ్ళు ఎన్ని ప్రయత్నాలతోనూ తెరుచుకొని సింహద్వారం తెరుచుకుందండి ఒక్కసారి.
ఇంకా అక్కడున్న భక్తుల ఆనందం, వీరితో పాటు వరసలో రాజున్నట్ట. ముందుండవలసిన రాజు భక్తులకి వెనకున్నాడు అత్యంత వినయంగా. వీళ్ళందరూ ఆశ్చర్యచకితులై లోపలికి వెళ్ళారు. ఆడ తర్వాత జ్ఞాన సంబంధుని చూసి, నువ్వు ఒక పదిగంపాడు, ఇక్కడ తెరుచుకున్న తలుపు మళ్ళీ మూసుకోవాలి కదా, ఎందుకంటే మూసిన తలుపు ఇంతకాలం తెరవలేదు, ఇప్పుడు తెరిచిన తలుపు మూసుకోకపోతే అదొక ప్రమాదం. తలుపు ఉండేది మూయడానికి తెరవడానికి, అంతే కదా. తెరవడానికి లేనప్పుడు గోడ చాలు, తలుపు ఎందుకండి. కానీ ముయ్యడానికి తెరవడానికి రెండింటికి ఉండాలి కనుక నా పాటతో తెరిపించాను, నీ పాటతో మూయించు అన్నాడు అప్పరు జ్ఞాన సంబంధుడితో. అప్పుడు జ్ఞాన సంబంధుడు ఇలా గానం చేసాడో లేదో అలా మూసుకుందిట. ఆ తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళి నమస్కారం చేసుకున్నారు, మళ్ళీ తెరుచుకుంది. అంటే ఇంక నుంచి సింహద్వారం తెరచుట మూయుట అనే పనిలోకి వచ్చింది, ఇంకా సక్రమంగా జరుగుతున్నది. దానితో చాలా సంతోషించాడు. అప్పుడు వారిద్దరు విశ్రాంతి తీసుకోవడం చోటుకు వచ్చినప్పుడు అనుకుంటున్నాడు అప్పరు, నాలో ఏదో లోపం ఉందేమో, ఎందుకంటే నేను పాట పాడిన తర్వాత అది తెరుచుకోవడం కొంచెం ఆలస్యంగా తెరుచుకుంది, ఆయన పాట పాడితే వెంటనే మూసుకుంది. అది స్పర్ధ మళ్ళీ రాలేదు. ఎక్కడో తనలో లోపం ఉందేమో అని భావనతో ఆయన కాస్త నిద్రపోతూ ఉండగా కలలో పరమేశ్వరుడు అర్ధనారీశ్వర స్వరూపంలో దర్శనమిచ్చాడు. ఇక్కడ నీకు ఏమీ బాధ లేదులైనా, ఎందులో లోపం లేదు, వీరు భక్తులు సమానులని చెప్పి మీరు వాయుమూర్ అనే ప్రాంతానికి రండి అని ఆజ్ఞాపన చేశాడు. అప్పుడు అక్కడి నుంచి వేదారణ్యం నుంచి బయలుదేరి ఆ స్వామిని అక్కడ కలుసుకున్నాడు. అక్కడ ఆశ్చర్యంగా ఆ స్వామిని దర్శించిన వెంటనే ఒళ్ళు పులకించి స్వామిపై కీర్తన చేశాడు ఆయన. అక్కడి నుంచి నేను పాండ్యదేశానికి వెళ్తున్నాను అని చెప్పి జ్ఞాన సంబంధం అక్కడి నుంచి వెళ్ళాడు. ఎందుకంటే పాండ్యదేశంలో ప్రమాదం జరుగుతోంది ప్రస్తుతం. అక్కడ రాణి శివభక్తురాలు, రాజు అన్యమతావలంబి అయిపోయాడు కనుక మళ్ళీ సనాతన ధర్మ వ్యాప్తి కోసం ఆ రాణి నాకు రహస్యంగా కబురు పెట్టింది. ఇక్కడ కొందరు చేత వచ్చి మా ఆయన మనసు మార్చాలి, మళ్ళీ ఎక్కడైతే సుందరేశ్వరుడు, అమ్మవారి మీనాక్షమ్మ, నారాయణుడు అళగర్ విష్ణు అనే పేరుతో ఉన్నారో అలాంటి మహాక్షేత్రంలో ఆ ఆలయం మూసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడిపోయి అన్యమతాలు వ్యాప్తిస్తున్నాయి కనుక మీరు రావాలి అని కబురు వచ్చింది. కనుక నేను అక్కడికి వెళ్లాల్సి వస్తుంది, కాబట్టి నాకు సెలవిప్పిస్తే ఇక్కడి నుంచి వెళ్తాను అన్నాడు అప్పరితో జ్ఞాన సంబంధం. అప్పుడు వెంటనే అంటున్నాడు వాగీశ్వరుడు, వాళ్ళ దుర్మార్గాలు నాకు తెలుసు, వాళ్ళు ఎక్కడ ఎలాంటి కుతంత్రాలు చేస్తారో కుట్రలు చేస్తారో నాకు తెలుసు, ఎందుకంటే కొన్నాళ్ళు అక్కడ ఉన్నాను నేను. శివుడు ఉన్నాడు నాకు, నేను ఒక్కడనే సాధించుకొస్తాను, శివాజ్ఞ, నేను ఒక్కడనే సాధిస్తాను, మీరు వెళ్ళవలసిన క్షేత్రంలో చాలా ఉన్నాయి, మీరు బయలుదేరండి అని చెప్పి పంపించారు. అక్కడి నుంచి ఈయన మధురైకి చేరుకున్నాడు. ఈయన వేరే ప్రయాణం చేస్తున్నాడు. అక్రమంగా ఒక్కొక్క క్షేత్రం తిరుగుతూ వేదారణ్యం నుంచి బయలుదేరినటువంటి వాగీశుడు తిరువాడుదురై పళయారు ఇత్యాదులు చూస్తూ చూస్తూ స్వామిని దర్శించడానికి వెళుతూ ఉండగా ఒక చోట వచ్చేటప్పటికల్లా శివాలయం కప్పబడి ఎదురుగా వేరే వాళ్ళ మతాలకు సంబంధించిన గోపురాలు నిర్మాణం చేసుకున్నారండి, శివాలయం కనబడినివ్వకుండా. ఇలాంటి కుట్రలు మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. ఉన్న ఆలయాలు ధ్వంసం చేసి వేరే నిర్మాణం చేయడం ఒకటైతే, వారు కట్టిన దానికంటే మనది ఇంకా ఎక్కువ గట్టిగా కనబడాలి, ఊర్లో ఎక్కడ చూసినా మన మత చిహ్నమే కనబడాలి అని కట్టేసేటటువంటి మనం చూస్తున్నాం. పైగా ఒక ఊర్లో పట్టుమని 10 మంది కూడా వారి మతస్థులు ఉండరు, అసలు మతం వాళ్ళు కూడా ఉండరు. కానీ విదేశాల నుంచి వచ్చే నిధులతో అక్కడ వాళ్ళ ప్రార్థనా మందిరాలు పెట్టి బోరువు నెలుగెత్తి వాళ్ళు ఏడుస్తూ ఉంటే, వద్దురా బాబు ఇక్కడ మీ వారెవరు లేరు అని చెప్పలేని దుస్థితిలో ఉన్నారు హిందువులు. చూస్తున్నాం మనం ఇలాంటివి. సనాతన ధర్మం దెబ్బతీయడానికి అప్పటి నుంచి ఎప్పటి వరకు వెర్రి వేషాలు వంచనలు ఎన్ని జరుగుతున్నాయో, ఇప్పుడు అలాగే వాళ్ళకి డబ్బు రాజ్యం పట్టుకున్నారు కనుక బంగారు గోపురం కూడా చేసి పెట్టారు, ఏది శివాలయం కనబడకుండా. ఈయనకి తెలిసి అప్పుడు నాకు మళ్ళీ నీ ఆలయం కనబడే వరకు అన్నం తిన్ను అని కూర్చున్నాడు అక్కడ. అన్నాహారాలు ముట్టకుండా, అయ్యో శివాలయం పూజ ఇవి లేకుండా ఇలా కప్పబడిపోయిందే అని బాధపడి కన్నీళ్ళు వచ్చేట. ఎవరికి అలా కలుగుతున్నాయండి? నా స్వామి ఆలయం ధ్వంసమయ్యిందే, అటువైపు చూస్తూ దీనంగా ఇంకా నందీశ్వరుడు అక్కడే ఉన్నాడే అని ఒక్క కన్నీటి చుక్కైనా వస్తోందా హిందువుల కళ్ళల్లో? చెప్పండి. ఇక్కడ రాదే. అక్కడ ఎలాగోలా వాడి చేతిలో 5,000 పెట్టి లోపల ఉన్నవాడి స్పర్శ దర్శనం చేసేసేమా, ఇదే ఆత్రం తప్ప ఆ పక్కన ఒకప్పుడు దుర్మార్గంలో ధ్వంసమైన ఆలయం మళ్ళీ పునర్వైభవంతో ఎప్పుడు కనబడుతుంది? విశ్వనాథ మందిరం ఎప్పుడు వస్తుంది? మళ్ళీ అదేవిధంగా బిందుమాధవుడి మందిరం ఎలా వస్తుందని ఒక్కడు మనసేన వేదన పడిందా? అప్పుడేదో పటేల్ లాంటి మహానుభావుడు ఉన్నాడు కనుకనే ధ్వంసమైన సోమనాథుడి ఆలయ సమీపంలో మహానుభావుడు హల్యాబాయ్ ఇదే విధంగా ఒక ఆలయం ఏర్పాటు చేసుకుని పూజించుకుంటూ ఉంటే
ఎక్కడ ధ్వంసం చేశారో అక్కడే మళ్ళీ అద్భుతమైన సోమనాథ మందిరాన్ని నిర్మాణం చేశాను. ఉక్కు మనిషి లాంటి మనుషులు మళ్ళీ రావాలండి. మళ్ళీ ఆయనే వచ్చాడా అనిపించేటంత మనిషి వచ్చినప్పటికీ కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత 70 ఏళ్ళు దాటేటప్పటికల్లా అజ్ఞానం దుర్మార్గం ముదిరిపోయి స్పందించని జాతి అయిపోయింది హైందవ జాతి. అవునా లేదా? ఇది బాధాకరమైన అంశం. ఎక్కడ దానికో ఇక్కడ ముడిపెడతారు. ఏంటంటే చరిత్రలోంచి పాఠాలు నేర్చుకోవాలని చెప్పడం. ఇక్కడ మొత్తానికి మళ్ళీ ఆ శివాలయం బయటపడే వరకు నేను ఇక్కడి నుంచి కథలను మఠం వేసి కూర్చున్నాడని దీక్షగా. ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని అనేటువంటి రాజుకు పరమేశ్వరుడు దర్శనమిచ్చి, నువ్వు శివభక్తుడివే కానీ అక్కడి అన్యాయం జరిగిన విషయం ఎప్పుడు గమనించలేదు, సవరించే ప్రయత్నం చేయట్లేదు, నువ్వు అక్కడికి వెళ్ళు. ఆ చోటుకి నీ రాజ్యంలో ఒక చోట ఒక పల్లెలో ఉన్న ఆలయం అది, అక్కడికి వెళ్ళి మళ్ళీ నా ఆలయాన్ని పునఃస్థాపితం చేయన్నాడు. ఏం శివుడు ముందే చెప్పొచ్చుగా? శివుడికి ఆలయం అక్కర్లే, భక్తుడికి శివాలయం కావాలి. అందుకే ఆ భక్తుడు వేదన పడుతుంటే శివుడు ప్రేరేపించాడు ఆ రాజుని. దానితో ఆ రాజు వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కట్టడాన్ని తొలగించి మళ్ళీ శివాలయాన్ని సముద్ధరణ చేసి బయటపెట్టి కాపాడాడు. ఇలా సనాతన ధర్మ ఉద్ధరణకి వాగీశుడు చేస్తున్న కృషి సామాన్యం కాదండి. ఇంకా అక్కడి నుంచి ఆయన చేసినటువంటి ప్రయాణాలు అంతా ఇంత కాదు. ఎరింబయ్యర్, తిరుచిరాపల్లి, కరుక్కూడి ఇలాంటివన్నీ చేస్తూ ప్రతి చోట నిత్యసేవ చేస్తున్నాడు. ఊరికనే పాటల పాట రావడం కాదు, అక్కడున్న ప్రాంతాలు శుభ్రం చేయడం. ఈయన ఎప్పుడైతే పారపెట్టి శుభ్రం చేస్తున్నాడో భక్తులందరూ కూడా ఆలయాన్నంతటి శుభ్రం చేయడం, కొందరు వెల్లలు వేయడం, ఇలాంటివన్నీ ఇలాగ ఆలయ సేవలు చేస్తున్నాడండి. ఇక్కడ వర్ణిస్తూ ఒక మాట చెప్తారు కవులు. ఏమనంటే, సనాతన ధర్మ క్షేత్రంలో కలుపు ముక్కల్లా ముళ్ళ కంపల్లా లేచినటువంటి దుర్మతాలని తన భక్తి శక్తితో తొలగిస్తూ తిరుగుతున్నాడా అన్నట్లుగా అక్కడ ఉన్నటువంటి ఈ కలుపుదనాన్నంతటి తొలగిస్తున్నటువంటి వాగీశుడు నమస్కారం. అయితే ఇంత తిరుగుతూ ప్రయాణ బడలిక వాటిని కూడా లెక్క చేయకుండా తిరుగుతున్నాడు. ఆ సమయంలో ఒక చోట వచ్చేటప్పటికల్లా ఎండైన చోట్ల ఉద్యానవనం ఉండేది. ఈయన సేద తీరేవాడు. ఒక చోట సరస్సు ఉండేది. ఒక చోట ఎవరో పిలిచారు, అండయ్యా భోజనం చేయండి అని భోజనం పెట్టేవారు. అవి పుచ్చుకున్న తర్వాత అక్కడ ఉద్యానవనం లేదు, సరస్సు లేదు, భోజనం పెట్టిన వాళ్ళు లేరు. అంటే అలసిపోతున్నటువంటి బిడ్డని చూసుకోవడానికి ఈశ్వరుడు ఎక్కడికక్కడ ఆదుకుంటున్నాడు. అలా చేరుతూ చేరుతూ క్రమంగా కాంచీనగరంలోకి ప్రవేశించాడు. ఈ తొండమండలము మొదలైనవన్నీ చూసి కాంచీనగరానికి వచ్చాడు. కాంచీనగరం కూడా సామాన్యమైనది కాదు, మహాక్షేత్రం అది. ఇక్కడ ఆ రోజుల్లోనే కాంచీనగరం ఆధారంగా పాలన జరిగేది. ఆ కాంచీపుర వాసులు వాగీశుడు వచ్చాడని చెప్పగానే అద్భుతమైన స్వాగతం పలికారండి ఆయనకి. పైగా పురమంతా అలంకరించేట మొత్తం. అటు కామాక్షి మందిరం, ఇటు వరదరాజస్వామి మందిరం, ఇటు ఏకామనాథ మందిరం, ఇవన్నీ కూడా చక్కగా అలంకరించి ఉన్నారు. అవన్నీ చూస్తూ అని ఏకామనాథం దర్శనంతో ఆనంద బాష్పములు రాల్చుతూ తరవాడం వన్నీ జరక్కార్యావై అని మొదలుపెట్టాడు. అంటే పాషండ మతములకు తెలియలానటువంటి పరమధర్మానికి చెందినటువంటి దైవమైన శివునికి నమస్కారము అని కీర్తన రచించాడు. అంటే ఆ కీర్తనల్లో మనకు మన ధర్మాన్ని దెబ్బతీసిన అన్యమతాలను ఎత్తి చూపడం కూడా కొన్ని కీర్తనలో కనబడుతోంది అని తెలుస్తున్నది. పైగా పరిసరాలను శుభ్రం చేస్తూ ఆ కాంచీపురం తత్సమీపంలో ఉన్నటువంటి క్షేత్రాలను చూస్తున్నాడు. అక్కడ ఆయన చేసిన పదిగాల్లో ఎర్రకళ్ళ తెల్ల వృషభముపై ఎక్కి, అంటే ఎర్రకళ్ళ తెల్ల ఎద్దుటది, నల్ల కొమ్ములు ఎర్రకళ్ళు తెల్ల ఎద్దు, దానిపై ఎక్కి అర్ధనారీ రూపములతో ఉన్నటువంటి వాడు, చేతి కడియాలుగా నాగులను అలంకరించుకున్నటువంటి వాడు, పవిత్రమైన విభూతిని దేహంపై పులుముకున్న ఏకాంబరేశ్వరుడు నా మనస్సులో ఎల్లవేళలా ఉండుగాక అని ఏకాంబరనాథుని కీర్తించాడు ఆయన. ఇలా కీర్తించి శివుని అనుజ్ఞతో అక్కడి నుంచి తిరుక్కలికుండ్రం అనే చోటుకి చేరుకున్నాడు. అక్కడ నటరాజస్వామి దర్శనమైంది. అట్నుంచి తిరువాన్నియూర్ అనే చోటుకు చేరుకున్నాడు. అక్కడి నుంచి తిరువట్రియూర్ అని చేరుకున్నాడు. ఆ తిరువట్రియూర్ గురించి కూడా మనం నిన్న ప్రవచనంలో చెప్పడం జరిగింది. క్రమంగా అక్కడి నుంచి స్వామి తాండకం అనే వృత్తంలో పరమేశ్వరుని కీర్తిస్తూ, తిరువట్రియూరులో స్వామిని కీర్తిస్తూ వేదవేద్య ఎళుత్తరీయం పెరుమాన్ అనే కీర్తన చెప్పాడు. అంటే వేదము ద్వారా తెలియబడేవాడు, వేదానికి అర్థము పరమార్థమైన పరమేశ్వరుడు అని తాండకం అనే వృత్తంలో రచించాడు ఆయన. అలా క్రమంగా కాళహస్తికి చేరుకున్నాడు. శ్రీకాళహస్తి క్షేత్రం అంటే ఈ మహానుభావుని అడుగులతో ఎన్ని పవిత్రములు అయ్యాయో. ఈ కాళహస్తీశ్వర స్వామిని ఎంతో స్తుతిస్తూ అక్కడ చిన్న కొండ ఉంటుంది. ఆ కొండ దక్షిణ కైలాసం. పరమేశ్వరుడు అక్కడ వశిష్ఠుని తపస్సుకు సంతోషించి లింగముగా ఆవిర్భవించిన తర్వాత అమ్మవారు జ్ఞానప్రసూనాంబగా వచ్చింది.
ఆ వచ్చినప్పుడు శివుని ఆజ్ఞ మేరకు కైలాసాల్లో కైలాస పర్వతంలోని శిఖరాలు ఒక శిఖరం తనంత తాను అక్కడికి వచ్చిందండి. దక్షిణ కైలాసం అంటారు ఇక్కడ. అందుకే కైలాసానికి వెళ్ళలేమే అనేటువంటి బాధపడే వాళ్ళు అక్కడ కైలాసాన్ని చూస్తే చాలు, దక్షిణ కైలాసం సులభంగా దర్శించవచ్చు. అందుకే నత్కీరుడికి కైలాసం వెళితే కానీ నీ కుష్ఠవ్యాధి తగ్గదు అని శివుడి శపిస్తే మధ్యలో సుబ్రహ్మణ్యుడు సులభంగా దారి మళ్లించి ఇది చూపించి కుష్ఠవ్యాధి పోయేటట్టు చేశాడు. అటువంటిది ఆ దక్షిణ కైలాసం, అటువంటి శ్రీకాళహస్తి. పైగా భక్తికి భగవంతుడు పట్టం కట్టిన చోటది. తనకంటూ పేరు పెట్టుకోలే, భక్తుల పేరు తన పేరు చేసుకున్నాడు. శ్రీకాళహస్తీశ్వరుడు కదా. శ్రీ అంటే సాలిపురుగు, కాళం అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు. శివుడి పేరు ఎక్కడుంది అక్కడ? ఆ ముగ్గురిని తనలో కలుపుకున్నటువంటి స్వామి, ముగ్గురు చిహ్నాల్ని తన లింగంలో చూపించేటువంటి పరమభక్తవత్సలుడైన స్వామి సద్యోముక్తి నక్షత్రమైనటువంటి శ్రీకాళహస్తిలో ఉన్నాడు. ఈ శ్రీకాళహస్తికి వెళ్ళి ఆ దక్షిణ కైలాసాన్ని చూసి మురిసిపోయి ఒక పదిగం పాడాడు. ఏమనంటే, కొండ కొనపై మొలకత్తి ఉన్న శివునికి నమస్కారం అన్నాడు. కొండపై ఉన్న మొలక రూపంలో ఉన్న శివుట. మొలకంటే చిన్న రూపం, జ్యోతిష్స్వరూపం, సూక్ష్మ రూపం. కొండపై ఉన్నాడైనా, అటువంటి స్వామికి నమస్కారము అని కీర్తించాడు. అక్కడ దక్షిణ కైలాసాన్ని చూశాక అప్పుడు అనిపించిందట ఉత్తర కైలాసం చూడాలని. అంటే మానస సరోవరం దగ్గర ఏ కైలాస పర్వతం ఉందో అది స్కాంద పురాణంలో చాలా విస్తారంగా వర్ణించబడుతుంది. మానసఖండం అనే చోట ఆ కైలాస పర్వతాన్ని చూడాలనిపించింది. అప్పట్లాంటిదా కైలాస దర్శనం అంటే ఇప్పట్లాగా ఒక ట్రూపుని ఏర్పాటు చేసుకోవడం, దీంతోపాటు నేపాల్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి బయలుదేరడం, అబ్బే అలా కాదు. అప్పుడు కైలాసం వెళ్ళడం అంటే మాటలు కాదు, నమస్కరించడమే. అప్పుడు కాశీకి రావడమే కష్టం, కైలాసం మరి చెప్పనక్కర్లేదు. కానీ ఇతను కంకణం కట్టుకున్నాడు, కైలాసానికి వెళ్ళాలి. ఎలా పెడతావు? కాలినడక. ఊహించుకోండి. అక్కడి నుంచి ఏది శ్రీకాళహస్తిలో ఆయనకు సంకల్పం జరిగింది. అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నాడు. శ్రీకాళహస్తిలో సంకల్పించుకొని కైలాసాన్ని చూడాలని బయలుదేరుతూ ఉండగా తోవలో ఎన్నెన్ని చూసాడో చెప్తున్నారు. ఒకటే, కైలాసానికి వెళ్ళాలి, ఆ శిఖరంపై ఆ సాంబశివుని దర్శించాలి. మనసు నిండా కైలాస పర్వత ధ్యానం, సాంబశివ ధ్యానం, దీంతో బయలుదేరి వెళ్తున్నాడు. వెళుతూ ఉండగా తోవలో ఏమేమి చూశాడో చెప్తున్నారు. దీన్ని బట్టి ఆ కాలానికి, ఏ కాలానికి? వాగీశుడి కాలానికి, సెక్యులర్ కాలానికి కాదు. వాగీశుడు ఏవేవి చూసాడో ఇక్కడ చెప్పారంటే ఆ కాలంలోనే ఏ ఏ క్షేత్రాలు ఉన్నాయో మనం తెలుసుకోవాలి. ఇక్కడ శ్రీశైలం చేరుకుని భ్రమరాంబా సమేతుడైన మల్లికార్జున మహాజ్యోతిర్లింగ స్వామికి నమస్కారం చేస్తున్నాడు. ఇవాళ మన పుణ్యాలు పండేయి కాశీలో మఠం వేసి కూర్చుని అన్ని క్షేత్రాల్లో శివుడిని చూసేస్తున్నాం. ఆయనైతే అలసిపోయాడు కానీ, పార పట్టుకుని తిరిగాడు కానీ, మనకు అలసట్ లేకుండా మధ్య మధ్యలో అంత చక్కగా చూడగలుగుతున్నాం మనం ఇక్కడ విశేషించి. అలా అన్ని క్షేత్ర దర్శనాలు అయిపోతున్నాయి. శ్రీశైలం చేరుకుని అక్కడి నుంచి మాళవ, వంగ, అంటే ఏ ఏ దేశాలు వెళ్తున్నాడో చూడండి. వంగదేశం అంటే బెంగాల్, ఆ ప్రాంతాలకు చేరుకుని క్రమక్రమంగా పరమపావని గంగా ప్రవహించేటువంటి కాశీ మహాక్షేత్రానికి చేరుకున్నాడు. ఇక్కడ కాశీ దగ్గరికి వచ్చేటప్పటికల్లా పరమశంగా ఉపమన్యు వర్ణిస్తాడు. ఎటువంటి కాశీ, ఎటువంటి వారణాసి. ఆ గంగా తీరంలో లెక్క కందనటువంటి లింగాల రూపంలో ఉన్న విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. వివిధ లింగాలను దర్శించాడు. ఇక్కడ బహుకాలం ఇక్కడ సంచరించాడు. కాశీక్షేత్రానికి వచ్చిన నాయనారండి మహానుభావుడు, సామాన్యం కాదు. ఇక్కడికి వచ్చి ఆ పరమేశ్వరుని కీర్తిస్తూ ఇక్కడ జ్యోతిర్లింగ రూపముల్ని దర్శిస్తూ తిరుగుతూ ఉన్నాడు మహానుభావుడు. అలా ఇక్కడున్న విశ్వనాథుణ్ణి సేవించుకుంటూ, పైగా నారుపోసిన చందాన నాటియుండ్రు అంటాడు మహానుభావుడు శ్రీనాథ మహాకవి. శివలింగాలు ఎలా ఉంటాయంటే నారుపోసిన చందాన నాటియుండ్రు. ఏం ఉపమానం చెప్పాడండి. నారుమడి ఎప్పుడైనా చూసుంటారు, దాని నిండా వరి మొలకలు ఉంటాయి కానీ దగ్గరగా బోల్డ్ ఉంటాయి. అలాగే ఇక్కడ నారుమడిలో అవి ఎలా ఉంటాయో కాశీలో శివలింగాలు అలా ఉంటాయట. అవి ఎలాగుంటాయంటే కాశీ రాష్ట్రం చెప్తుంది, కాశీలో ఒక నువ్వు గింజ ఉన్న ప్రాంతంలో కూడా శివలింగం ఉంటుందన్నాడు ఇక్కడ. అంటే కాశీ అణువణువు లింగమే, అణువణువు లింగమే, ఎక్కడో గుట్లో కాదు, అణువణువు లింగమే, ప్రతి ఇసుకరేణువు లింగమే కాశీ. అటువంటి పవిత్రమైనటువంటిది, అడుగడుగు క్షేత్రమే, ప్రతి నీటి చుక్క తీర్థమే, అది కాశీక్షేత్రం అంటే. అలాంటి కాశీక్షేత్రాన్ని చూసి పరవశించిపోయాడు. దివ్యగంగావృతమైన వారాణసీ క్షేత్రంలో విశ్వనాథుని, విశాలాక్షి, భవాని, అన్నపూర్ణమ్మని సేవించుకుని అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాడు. కైలాస పర్వతం వైపు బయలుదేరుతున్నాడు. ఆ ప్రయాణం సామాన్యమైంది కాదు, అలసిపోతున్నాడు. దానితో కాలు అరిగేలా అంటారే, అలాగే జరిగింది. కాలు అరిగిపోయి నెత్తురొస్తూ ఎముక కూడా తగులుతున్నంతగా
హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళిపోతున్నాడు ఆ మహానుభావుడు. ఆ వెళుతున్న ఆయన కైలాసంలో స్వామిని ఎలా చూశాడు, ఎలా అనుగ్రహాన్ని పొందాడు రేపు మనం చూద్దాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. శ్రీ జ్ఞాన సంబంధ స్వామికి, శ్రీ వాగీశ్వర స్వామికి, శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయనే విశాలాక్షి సనాథాయ విశ్వనాథాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర.